కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన్ని ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు అక్కడ మహాకుంభ వేళలో ఆయన ఫోటోలకు సంబంధించి మార్ఫింగ్ చేస్తున్నారని చెప్పి చాలా కేసులు పెట్టారు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద. అయితే ప్యారలల్గా జగన్మోహన్ రెడ్డి ఇటీవల గుంటూరు వెళ్తే ఒక పాపకు సంబంధించి అది ఎంత పెద్ద హ్యూమిలేట్ చేస్తూ పాప ఆమె పేరెంట్స్ని కూడా మార్చేసి ట్రోల్స్ జరిగినాయి. ఏంటి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద జరిగితే కేసులు ఉంటాయి, మిగతా వాళ్ళ మీద కేసులు ఉండవా? అదే కదా వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు నాకు ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఏం చేశారు? ఆయన ఫొటోస్ మార్ఫింగ్ చేసి మార్ఫింగ్ చేయడానికి ఏముంది అక్కడ? ఆయన బాడీ షేమ్ చేసి ఆల్రెడీ బాడీ అనేది కనిపించేది అది కదా, షేమింగ్ చేయడానికి ఏముంది అక్కడ? ఈజ్ ద బాడీ ఆర్ నాట్ ఈజ్ అ క్వశ్చన్, అంతే కదా. అవునా? ఇప్పుడు మీరున్నారండి, నేనున్నాను, నా జుట్టు ఇలా ఉంది, మీ గడ్డం అలా ఉంది, మధ్యలో సైడ్లింగ్ వచ్చినాయి, ఉన్నదని సైడ్లింగ్ ఉందని చెప్పడం ఉంది, అక్కడ సైడింగే కదా, లేని ఏం చెప్పలేదు కదా అక్కడ. బాడీ షేమ్ చేయడానికి ఏముంటది అక్కడ? నాకు అర్థం కదా. ఓకే, బాడీ షేమింగ్ అంటే ఏంటి? అంటే ఆయన ఫోటోలు మిస్యూజ్ చేసి అసలు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం. మిస్యూజ్ చేయడానికి ఏముంది అక్కడ? ఫస్ట్ పాయింట్, నిన్ను ఎవడిమ్మన్నాడు వీడియో? నీ బాడీ వీడియో ఎవడిమ్మన్నాడు బయట పబ్లిక్ కి? హి ఈజ్ పబ్లిక్ సెలబ్రిటీ. మరి వాళ్ళు కూడా పబ్లిక్ సెలబ్రిటీ కాబట్టి మీడియా సోషల్ మీడియాలో అక్కడ ఓపెన్ సోర్స్ లో ఉంది కాబట్టి ఓపెన్ సోర్స్ లో వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్రీడమ్ నువ్వు ఎందుకు కట్టెలు చేస్తున్నావు? మాట్లాడుకోవడం ఓకే, ఇలా మిస్యూజ్ చేసి వాళ్ళని మిస్యూజ్ అంటే ఏంటి? మిస్యూజ్ అంటే ఏముంటుంది? ఇప్పుడు వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, ఆ బాడీ తీసేసి ఇంకోళ్ళు పెట్టి అది కాదు చేసింది. నేను అదే అంటే అలాంటి చేయలేదు వాళ్ళు అక్కడ. అలా కామెంట్స్ చేయడం. బాడీ షేమింగ్ అంటే ఇప్పుడు ఆయన పర్సనాలిటీని చూసారండి, అందరు ఏమనుకున్నారు? ఆయన డ్రెస్ వేసుకున్నంత వరకు సూపర్, దాని ఏమంటారు, సిక్స్ ప్యాక్ బాడీ ఉంటది, మంచి బాడీ ఉంటది అనుకున్నారు. రియాలిటీకి వచ్చేసరికి అది ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. తప్పేముంది అక్కడ? ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు ఈ కోట్ గీట్ వేసుకుని అందరూ ఏమనుకుంటారు? అబ్బా బాలా 6 feet ఉన్నాడు, మంచి బాడీ ఉంటది అనుకుంటారు. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ ప్యాక్ ఉంది అనుకోండి, అది ఒరిజినాలిటీ కదా. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ప్యాక్ ఉందన్నారని చెప్పేసి కామెంట్ పెట్టారని చెప్పేసి నేను దాని మీద కేసు పెట్టాలా? నాకైనా సెన్స్ ఉండక్కర్లా? నాకున్న రియాలిటీ కదా అది. ఇప్పుడు మీరు పోలీసులు, నేను అదే అంటున్నానండి, ఇప్పుడు వాళ్ళ కామన్ సెన్స్ వాళ్ళు యూజ్ చేయాలి. నేను గతంలో కూడా కొన్ని కేసెస్ అప్పుడు చెప్పిన, మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోమని చెప్పండి అని చెప్పేసి. ఆ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళు ప్రైమ్ ఆఫీస్ ఎట్లా అడ్మిట్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా. సో వాళ్ళ మీద కూడా రేపు పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్ అయితే ఇస్తాం తొందరలోనే, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ ప్రకారం ప్రతిదీ కూడా చేస్తాం మనం, చేయకుండా అయితే ఏముండము. బట్ లెట్స్ సీ ఎంతవరకు ఏంటనేది, వెయిట్ అండ్ వాచ్. ఒకటి. రెండో విషయం ఏంటంటే బాడీ షేమింగ్ అని మీరు అన్నారు. బాడీ షేమింగ్ అంటే ఏం షేమింగ్ చేశారు? బాడీ షేమింగ్ అంటే ఎప్పుడు వస్తుంది? ఆయన బాడీని తీసేసి వేరే వాళ్ళ బాడీని పెట్టి చేసినప్పుడు మీరు అన్నట్టు ఎస్ డెఫినెట్గా బాడీ షేమింగ్ అని వస్తుంది. ఉన్న బాడీని వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తే అది బాడీ షేమింగ్ ఎలా అవుతుంది? అలాంటప్పుడు మీరు మెయింటైన్ చేయండి. ఇప్పుడు మీ ఫ్యాన్సే కదా అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్సే కదా, కామెంట్ పెట్టే మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సినీ గోయర్సే. మరి సినీ గోయర్స్ మీరు వాళ్ళ మీద ఎట్లా కేసులు పెడతారు? నాకు అర్థం కాల. కామన్ సెన్స్ ఉండాలి కదా మనకైనా. వాళ్ళందరూ సినిమా చూసే వాళ్ళే కదా, ఎక్కడో చోట మీ బిట్ అయితే చూసి ఉండాలే కదా. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీరు మీట్ అవ్వాలా? మరి మీరేం చేస్తారు? వాళ్ళు కేసు పెట్టాలా మీ మీద? నా ఎక్స్పెక్టేషన్ 6 pack ఉంది, మీట్ అవ్వలేదు, కేసు పెట్టండి అని చెప్పేసి. ఎందుకు? నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి అని చెప్పేసి. సో ఏదో అలిగేషన్స్ చేయడానికి కామెంట్ చేయడం తప్పితే అసలు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అసలు కేసులు ఏవి నిలబడవండి. ఏదో ఊరికే వాళ్ళని హెరాస్ చేయడానికి తప్పనిస్తే ఏముండదు అక్కడ. ఏమవుతుంది మహా అంటే కేసులు ఎఫ్ఐఆర్ అవుతుంది, ఏం చేస్తారు? 35(3) నోటీస్ ఇస్తారు, అంతకు మించి ఏం చేయలేరుగా. ఆ కేసులో మీరు అరెస్ట్ చేయడానికి కూడా లేదు. ఏముంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడ? ఏంటి సార్ లా ఏంటి, పోలీసులు ఏంటి, కేసులు పెట్టడం ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసినంత వరకు చాలా మందికి ట్రైనింగ్స్ లేవు. మీరు ఆర్టీఏ పెట్టండి, ఎన్ని ట్రైనింగ్స్ ఇచ్చారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు మంత్రి ఒకసారి ఎగ్జామ్ పెట్టండి అయ్యా, నాకు అర్థం కాదు. స్లిప్ టెస్టులు పెట్టండి వాళ్ళకి, పోనీ ఒక ప్రాపర్ వేలో నడుస్తుంది అసలు. లేదు కదా, రోజు మేము కోట్లలో ముత్తుకునేది కూడా అదే. దే డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ అని చెప్పేసి. లెట్ దెమ్ టు గివ్ ఎ ట్రైనింగ్ సెషన్స్ వాళ్ళకి ఇవ్వాలి, పెట్టాలి, వాళ్ళకి రీఫ్రెష్ చేయాలి. నేను అసలు వాళ్ళ తరపున నేను కూడా పోరాడాను, పోలీసు వాళ్ళ తరపున. వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ హైజీన్ సిస్టమ్ లేదు, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ లేవు, ప్రాపర్ మెంటల్ స్ట్రెస్ రిలీఫ్కి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ లేవు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పోలీసు వాళ్ళు కూడా మనుషులే కదా, ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద కూడా కదా. వాళ్ళకి కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది ఉండాలి కదా. ఒక ఎస్హెచ్ఓగా అంటే ఒక స్టేషన్కి ఒక ఎస్హెచ్ఓని పెడితే ఎస్హెచ్ఓ ఓకే ఫైన్, ఆ ఎస్హెచ్ఓకి ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి? ఎంతమంది ఎస్ఐలు ఉంటారు, ఎంతమంది కానిస్టేబుల్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, ఏఎస్ఐలు ఉంటారు, అంతమందిని మానిటర్ చేసుకోవాలి, ఇష్యూస్ చూసుకోవాలి, లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. లేకపోతే అక్కడ బందోబస్తులకు ప్రతిసారి లా అండ్ ఆర్డర్ వాళ్ళని బందోబస్తుకు తీసుకెళ్తారు. ఎందుకు రిక్రూట్ చేసుకోరు మీరు ఎక్స్ట్రాగా? ఎందుకు ఎక్స్ట్రాగా రిక్రూట్ చేసుకోరు చెప్పండి? మైండ్ అప్లికేషన్ లేదు. ఇలాంటి అదే విజనరీ నాయకులు అనుకుంటే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా గ్రూప్ 2 పరిస్థితి ఏమైంది?
ఆ అమ్మాయి ఒక అమ్మాయి అంటుంది ఎన్ని నాటకాలండి, ఏం నాటకాలు. నిజమే, కరెక్ట్. అమ్మాయి 100% చెప్పింది నాటకమే. వీళ్ళు ఒక లెటర్ రాస్తారు, వాళ్ళు ఒక లెటర్ రాస్తారు, మేము పోస్ట్ పోన్ చేయాలంటారు. ఇట్స్ బిగ్గెస్ట్ డ్రామా. డిఫరెంట్ ఏంటంటే పాపం ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అసలు దాని మీద అసలు స్పందించలేదు. హీఈస్ ఇన్ అవుట్ ఆఫ్. మీకు ఇంకో చెప్పనా, నేను మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటున్నాడు, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏముంది, ర్యాంకింగ్ కూడా, పొలిటీషియన్స్ ర్యాంకింగ్, మినిస్టర్ల ర్యాంకింగ్ కూడా నేను రిలీజ్ చేస్తాను మోస్ట్ ప్రాబ్లీ త్వరలోనే. ఇంకో విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు దాకా చాలా మందికి కూడా ఒక సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్పనిచ్చి మిగతా వాళ్ళు ఏ మినిస్టర్కి ఏ పోర్ట్ఫోలియో ఉన్నది ప్రజలకు చాలా మందికి తెలియట్లా. అవునా? ఓకే. యూ బిలీవ్ ఆర్ నాట్, కన్ఫ్యూజన్ ఇప్పుడు ఇక్కడ ప్రజలకి. ఎవరు హోమ్ మినిస్టర్ తెలీదు, ఎవరు మినిస్టర్ తెలీదు, ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలీదు, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్, ఒక ఇద్దరే తెలిసింది ఇక్కడ. ఒకటి నారా లోకేష్ గారు మినిస్టర్ అనే తెలుసు, కానీ ఏంటిదని ప్రాపర్ గా తెలియదు. రెండు, చీఫ్ మినిస్టర్ అని తెలుసు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని, ఆయన ఏమేమి శాఖలు చూస్తారనేది తెలీదు. మూడోది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు, ఆయన ఒకటి పంచాయతీ రాజ్ అని మాత్రం తెలుసు, కానీ ఆయన పంచాయతీ రాజ్ కాకుండా ఇంకేమేం చేస్తాడో ఎవరికి తెలియదు. సో ఈ వీళ్ళు తప్పనిసి మిగతా మినిస్టర్లు ఎవరు, అసలు ఏ మినిస్టర్ ఎవరెవరి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, ఇవేమి ప్రజలకు తెలియదు. ఎవరిని అడిగినా మీకు ఏమో. సో అయితే కిరణ్ రాయలకి మాత్రం ఇది ఈజీ కాదు, ఖచ్చితంగా టఫ్ సబ్జెక్ట్ అంటారు. టఫ్ సబ్జెక్టు ఆయన మాట్లాడుతుంటాడు కదా, ఏంది సార్ ఇది, పొద్దున్నే ఒకళ్ళు లేస్తాడు, సాయంకాలం ఒకళ్ళు లేస్తాడు, మధ్యలో ఒకళ్ళు లేస్తాడు, అలానే అతేలి మే చాంతారే దిఖాతే అనేది